నమస్తే అందరికీ. మే 31 అధిక జ్యేష్ఠ పౌర్ణమి వస్తుంది. ఆ రోజున ఏమంటారంటే లక్ష్మీ కుబేర పౌర్ణమి, లక్ష్మీ కుబేర పౌర్ణమి అని కూడా అంటారు. సో, ఆ రోజు ఎవరైనా కూడా సాయంత్రం 6 గంటల పైన అంటే 6 గంటల నుంచి 7 గంటల లోపల దీపం వెలిగించాలి. కుబేర దీపం అని అంటారది. అది దీపం వెలిగించి ఇంటి ముందర ఎక్కడ మెయిన్ గేట్ ఉంటుంది గదా! మెయిన్ మన డోర్ ఉంటుంది గదా! మెయిన్ డోర్‌కి ఆ సైడ్, ఈ సైడు దీపం వెలిగించి పెడితే కొద్దిగా ఉప్పు గూడా వేస్తే మంచిది దాంట్లో. ఆ దీపం కింద ప్లేట్‌లో కొద్దిగా ఉప్పు వేసి దీపం వెలిగించి పెట్టండి. కుబేర దీపం అని అంటారు దాన్ని. పెట్టేస్తే లక్ష్మీ కుబేరులు సహితంగా మన ఇంట్లోకి అడుగు పెడతారు. అక్కడ వెలుతురు వెలుగుతూ ఉంటుంది గదా! దీపము. కాబట్టి ఆ లక్ష్మీ కుబేరులు మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుంటారు. ఈరోజు అదే విశిష్టమైన రోజు ఏంటి అంటే, ఈ అధిక జ్యేష్ఠ పౌర్ణమి రోజు అలా చేస్తే చాలా మంచిది. అధిక జ్యేష్ఠ పౌర్ణమిని లక్ష్మీ కుబేర పౌర్ణమి అని కూడా అంటారు అని పెద్దలు తెలియజేస్తున్నారు. సో, ఈ ఎనర్జీస్ ఈ లక్ష్మీ కుబేర పౌర్ణమి రోజు నుంచి తర్వాత ఎనర్జీస్ ఎలా ఉంటాయి? ఫుల్ మూన్ ఎనర్జీస్ అని అంటారు కదా! పౌర్ణమి ఎనర్జీస్ మీకెలా ఉంటాయి? మీకెలా ఉండబోతుంది? పౌర్ణమి తర్వాత మీకు ఎలాంటి అంటే ఎనర్జీస్ అనేవి ఫార్మ్ అవ్వబోతున్నాయి. ఏ విధంగా ఉంటాయి? పాజిటివ్ ఎనర్జీసే రావాలని మనం కోరుకుంటాము. సో, ఎలాంటి ఎనర్జీస్ వస్తాయనేది ఇప్పుడు చూద్దాం. సో, మీకందరికీ కూడా ఈ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి. ఈ పాజిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ కావాలంటే మీరేం చేయాలి? వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. అలాగే వీడియోని క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు మనసులో పాజిటివిటీ ఎప్పుడు మనసులో పాజిటివ్‌గానే అనుకుంటూ ఉండాలి. ఎప్పుడూ నెగటివిటీని రానివ్వకండి. సో, ఆ డివైన్, ఆ యూనివర్స్ మీకు మంచిగా ఈ ఎనర్జీస్‌ని కనెక్ట్ చేయాలని, రెజొనేట్ చేయాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. ఫస్ట్ కార్డ్ చూద్దాము. ఫస్ట్ కార్డ్ ఏంటి? క్వీన్ ఆఫ్ కప్స్. సో, క్వీన్ ఆఫ్ కప్స్ మీ ఎనర్జీస్ వాటర్ ఎనర్జీస్ వచ్చినాయి. చాలా బావుంటుంది. సో, ఈ పౌర్ణమి తర్వాత మీకు చాలా మంచిగా ఉండబోతోంది. ఎమోషనల్ బాండింగ్స్ పెరుగుతాయి. ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. మిమ్మల్ని చూసి ఇంకొకరు ఇన్‌స్పైర్ అవుతారు. చాలా మంచిగా అందరిని గూడా మీరు అభిమానిస్తారు. మీ చుట్టూ ఉండే మనుషులతో మంచిగా ఉంటారు. ప్రేమిస్తారు. అందరిని మనవాళ్ళు అనుకోని బాగా ఇష్టపడతారు. అభిమానంగా వాళ్ళను మాట్లాడిస్తారు, గౌరవిస్తారు. సో, మిమ్మల్ని గూడా అందరూ గూడా గౌరవిస్తారు. చాలా మంచిగా ఉండబోతున్న ఎనర్జీస్ ఇక్కడ చూడండి ఫుల్ మూన్ కనిపిస్తుంది ఇక్కడ. సో, ఫుల్ మూన్ ఎనర్జీస్ మీకు చాలా మంచిగా పాజిటివ్ ఎనర్జీస్‌ని తెచ్చిపెడుతున్నాయి. మీకు సంతోషాన్ని తెచ్చిపెడుతున్నాయి. మీకు ఆనందాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఎవరైనా మీ లైఫ్‌లోకి మంచిగా మీతో ఫ్రెండ్‌షిప్ చేయడానికి వస్తున్నారు. మీ మీ నుంచి మిమ్మల్ని అంటే మీతో పరిచయం పెంచుకొని, మీ లైఫ్‌లోకి రావాలని, మీతో పరిచయం పెంచుకోవాలని, ఫ్రెండ్‌షిప్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. సో, మీ లైఫ్‌లోకి వస్తారు. క్వీన్ ఆఫ్ కప్స్ మీరొక మంచి పొజిషన్‌లో ఉంటారు. ఆలోచిస్తారు. ఎవరికైనా సలహాలిస్తారు మంచిగా. అది కూడా ఎట్లంటే అట్లా ఏదో కఠినంగా ఉండరు మీరు. ఎవరితోనైనా కూడా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. మంచిగా సలహాలిస్తారు. మిమ్మల్ని అడుగుతారు ఎవరైనా కూడా. మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో, మీరు ఏది చేసినా కూడా పర్ఫెక్ట్‌గా ఉంటారని అందరూ నమ్ముతారు. ఇప్పుడు మీరు ఒక విషయం ఉంది. అంటే ఇప్పుడు మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు. దాన్ని పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకునేసేసి వెయిట్ లాస్ కావడానికి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ విధంగా ఎంత వాటర్ తాగాలి, ఏ విధంగా మనము ఎక్సర్సైజ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది మీ దగ్గర. సో, ఏ విషయంలో అయినా సరే మీతో ఆహ్, మిమ్మల్ని అడిగి తెలుసుకుంటారు. చుట్టూ ఉండేవాళ్ళు కానీ, మీ కొలీగ్స్ కానీ, మీతో ఫ్రెండ్‌షిప్ చేయాలని ఇష్టపడతారు. సో, చాలా బావుంటుంది. దినదిన ప్రవర్ధమానంగా అంటారు గదా! అట్లా మీ ఎనర్జీస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీసే మీకు ఇక్కడ చూపిస్తోంది. సెకండ్ కార్డ్ చూద్దాం. సెకండ్ కార్డ్ ఏంటి? 5 ఆఫ్ స్పోర్ట్స్. సో, కొంచెం కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు. మీరు
ఒక ఒంటరిగా కూడా ఒక్కొక్కసారి ఫీల్ కావచ్చు. మనసులో ఏదో బాధ అనేది రావచ్చు. ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయే కొద్దీ పాజిటివ్ ఎనర్జీస్ కొంచెం తగ్గినాయంటే అంటే మీరు పాజిటివ్ థింకింగు, పాజిటివ్‌గా ఉండడం అవన్నీ కూడా కొంచెం తగ్గించినారంటే వెంటనే నెగెటివ్ ఎనర్జీస్ ఎంటర్ అయిపోతాయి. ఈ 5 ఆఫ్ సోర్డ్స్ అనేది కొద్దిగా నెగటివిటీ చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు మీరు పాజిటివ్ థింకింగ్‌గానే ఉండాలి. పాజిటివ్ థింకింగ్‌గానే ఉంటే మీకు పాజిటివిటీనే ఎక్కువగా కనిపిస్తుంది. కొంచెం మీరు ఆలోచించటం గానీ, ఎవరైనా మీ దగ్గరికి రావడం కానీ, మాట్లాడడం కానీ, నెగెటివ్‌గా ఎవరైనా వ్యక్తులు మాట్లాడడం కానీ, అక్కడ అట్లా జరిగిందంట, అక్కడ వాళ్ళు ఇలా చేసినారంట, లేకపోతే అదయిందంట, అట్లయిందంట, వాళ్ళట్లా ఉన్నారు, అందుకే ఇలా జరిగింది. మీ చుట్టూ ఉండే పీపుల్‌కి ఎక్కువ నెగటివిటీ ఉందనుకోండి, ఆ నెగటివిటీ అనేది మీ దగ్గరికి కూడా వచ్చేస్తుంది. అది ఏంటి అంటే ఒక అంటువ్యాధిలాగా. ఒకరి నెగెటివ్‌గా మాట్లాడినారంటే మనము నెగెటివ్‌గానే మాట్లాడతాం. ఇప్పుడు ఎవరైనా పాజిటివ్‌గా చెప్తే అవును కరెక్టే, నిజమే వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగుంటారు, చాలా బాగా హెల్ప్ చేస్తారు అని అంటాం. అదే నెగెటివ్‌గా ఎవరైనా మన ఫ్రెండ్స్ గాని, మన పక్కన ఉండేవాళ్ళు గాని మాట్లాడినారనుకోండి, వెంటనే మనకు కూడా నెగటివిటీ వచ్చేస్తుంది. అవును అంతే అట్లనే చేస్తారు. నాకు గూడా మొన్న అట్లనే చేసినారు. అది ఇది అనేసి అట్లా మాట్లాడేసేస్తారు. సో, కాబట్టి నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉండే వాళ్ళతో, వాళ్ళు మాట్లాడే విధానంతో మీరు గూడా ఏకీభవించకుండా మీరు దాన్ని పాజిటివ్‌గా మార్చేదానికి ప్రయత్నించండి. అప్పుడే మీరు పాజిటివ్‌గా ఉంటారు. మీకు సక్సెస్ అనేది మిమ్మల్ని వరిస్తుంది. లేదు అంటే మీరెప్పుడు నెగెటివ్ థింకింగ్ చేసే వాళ్ళతో, నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళతో మీరు గూడా ఏకమైనారనుకోండి, అప్పుడు వాళ్ళ లైఫ్‌లో ఉండే ఫెయిల్యూర్స్ మీ లైఫ్‌లోకి గూడా వచ్చేస్తాయి. కాబట్టి మీ లైఫ్‌లోకి ఫెయిల్యూర్స్ రాకుండా సక్సెసే రావడానికి మీరు ప్రయత్నించండి. ఎప్పుడు పాజిటివ్‌గానే థింక్ చేయండి. పాజిటివిటీని నింపుకోండి అని వచ్చిందిక్కడ. సో, అంటే పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీస్‌నే పెట్టుకోవాలి. నెగెటివ్ ఎనర్జీస్‌ని అస్సలు దగ్గరికి రానివ్వకూడదు. సో, నైట్ ఆఫ్ కప్స్. ఇక్కడ గూడా వాటర్ ఎనర్జీస్, ఫుల్ మూన్ చూడండి. సో, మీరు వెంటనే నెగటివిటీ నుంచి పాజిటివ్‌కి మారిపోతూనే మళ్ళీ పాజిటివిటీ అనేది మీ దగ్గరికొచ్చేస్తుంది. సో, చాలా మంచిగా ఇక్కడ చూపిస్తోంది. పాజిటివ్ ఎనర్జీస్ మీకు బావుంటాయి. ఈ ఫుల్ మూన్ తర్వాత మీకు చాలా మంచి ఎనర్జీస్ రాబోతున్నాయి. హ్యాపీనెస్ రాబోతోంది. మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ వస్తారు. లేదంటే రిలేషన్‌లో మీ పర్సన్ ఏదైనా దూరంగా వెళ్ళుంటే వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం తిరిగి వస్తున్నారు. అలాగే మిమ్మల్ని మీ మధ్య ఏదైనా గొడవలయ్యేసి దూరంగా వెళ్ళుంటే వాళ్ళు రీయూనియన్ అవుతుంది. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ మిమ్మల్ని కలుపుతున్నాయి. రీయూనియన్ అనేది జరుగుతుంది. వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. కరెంట్ ఫీలింగ్స్ అంటే వాళ్ళ మనసులో మీరే ఉన్నారు. మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీ గురించి అనుకుంటూ మీ దగ్గరికి త్వరగా రావడానికి వాళ్ళు బయలుదేరినారు. మీతో కమ్యూనికేషన్‌ని పెంచుకోవాలి, ఇంటిమసీ పెంచుకోవాలి, క్లోజ్‌నెస్ పెంచుకోవాలి అని వాళ్ళు ఆతృత పడుతున్నారు. చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి. సో, చాలా మంచిగా వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అని ఇక్కడ చూపిస్తోంది. సో, అంటే నైట్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ స్టార్ట్ అయింది జర్నీ. మీతో పరిచయం పెంచుకోవడానికి, మీతో క్లోజ్‌గా జర్నీ చేయడానికి స్టార్ట్ అయింది. వాళ్ళ మనసులో ఒక బీజం అనేది నాటుకునింది. అరే! నేను వీళ్ళను మిస్ చేసుకోకూడదు. నేను తనని మిస్ చేసుకోకూడదు. నేను తనతో గొడవ పడకూడదు. తనతో నేను మంచిగా ఉండాలి. తనని బాధ పెట్టకూడదు, నొప్పించకూడదు అని వాళ్ళు మీ గురించి థింక్ చేస్తున్నారు. సో, ఇక్కడ మంచి పాజిటివ్ ఎనర్జీస్ ఇక్కడ చూపిస్తున్నాయి. హెల్త్ పరంగా చూసుకున్నా గూడా మీకు చాలా మంచిగా హెల్త్ అనేది రికవర్ అవుతుంది. ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఫైనాన్షియల్ గ్రోత్ గూడా బాగుంటుంది. డబ్బులు బాగా సంపాదిస్తారు. మంచి జాబ్ రాబోతుంది. ఒక గవర్నమెంట్ పరంగా మీరు చూస్తూ ఉంటే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తుంటే తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం అనేది చూపిస్తోంది. ఏవైనా కోర్టు సమస్యలు ఉంటే ఆ కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి అని కూడా ఇక్కడ చూపిస్తుంది. కోర్టు తగాదాల్లో ఏదైనా మీ ఆస్తి తగాదాలు గాని, కోర్టు పరంగా ఏమైనా సమస్యలుంటే అది కూడా నెరవేరుతుందని ఇక్కడ చూపిస్తుంది. ఇంకా లాస్ట్ కార్డ్ చూద్దాం. 9 ఆఫ్ పెంటకల్స్. సో, చాలా మంచి శుభశకునం, శుభ సమయం రాబోతుందండి మీకు. చాలా ఆనందమైన లైఫ్ మీ దగ్గరికి రాబోతుంది. లగ్జరీ లైఫ్ రాబోతుంది. మీరు అనుకోండేవి అన్నీ సాధించబోతున్నారు. ఇండివిడ్యువల్‌గా మీరేదైనా బిజినెస్ చేయాలనో, లేకపోతే ఇంకా ఏదైనా చేయాలనో అని మీ మనసులో కోరికుంటే, డబ్బులు బాగా సంపాదించాలి అని అనుకుంటుంటే, దానికి తగినట్టు మీరు హార్డ్ వర్క్ చేస్తారు. అలాగే హై లెవెల్‌కి వస్తారు. డబ్బులనేది ఖచ్చితంగా మీకు పెరగబోతున్నాయి. చేతి నిండా డబ్బులనేది రాబోతుంది. మీరు ఏదైతే చేయబోతున్నారో, అరే నేను
ఒంటరిగా నేను చేసుకుంటున్నాను. నాకు డబ్బులు ఎప్పుడు పెరుగుతాయి? ఎప్పుడు నేను డబ్బులు బాగా సంపాదిస్తాను అని అనుకుంటే, ఇప్పుడు ఈ ఈ ఎనర్జీస్ మీకు చాలా మంచిగా చూపిస్తున్నాయి. ఈ పౌర్ణమి తర్వాత మీకు చాలా మంచి పాజిటివిటీ ఉంది. చాలా మంచి లైఫ్ ఉంది. సో, మీ దగ్గరికి అనుకోకుండా ఆకస్మికంగా డబ్బులనేవి వస్తాయి అని ఇక్కడ చూపిస్తోంది. అంటే దానికి అనుకూలంగా మీరు చేసే పనులు చేస్తూ ఉంటారు. అంటే మీరు హార్డ్ వర్క్ ఉంటుంది. మీ కర్తవ్యం మీరు ఎఫర్ట్ పెట్టింటారు. ఎఫర్ట్ పెట్టినందువల్లనే మీకు ఇక్కడ డబ్బులనేవి వస్తున్నాయి. సో, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకన్నీ కూడా అనుకూలంగా జరగబోతున్నాయి. ఈ ఎనర్జీస్ ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ ఈ పౌర్ణమి తర్వాత మీకు చాలా మంచి లైఫ్ రాబోతుంది. సో, అక్కడ ఒక లగ్జరీ లైఫ్ మీకు అందబోతోంది. మీరనుకున్నది మీరు సాధిస్తారు. మీరేదైతే మనసులో అనుకుంటున్నారో అది జరుగుతుంది అని ఇక్కడ చూపిస్తుంది. ఇదే రుజువు చేస్తుంది. ఈ కార్డే మిమ్మల్ని అందలం అంటే ఆ హైలో ఉండేటట్టు చేస్తుంది. ఇంత మంచి కార్డ్ ఇది. కింగ్ ఆఫ్ ఇది 9 ఆఫ్ పెంటకల్స్ అంటే మీరు అనుకోండేది మీకు మీ చేతిలోకి వస్తుంది. మీరేదైతే కోరుకుంటున్నారో, మీరేదైతే రావాలి అని అనుకుంటున్నారో అదంతా కూడా వస్తుంది. అంటే మిమ్మల్ని ఇప్పుడు మీరు ఒక సెలబ్రిటీ కావాలనుకుంటారు. తప్పకుండా సెలబ్రిటీ అవుతారు. ఒక ఫ్యాషన్ వరల్డ్‌లో మీరు ఎంటర్ కావాలనుకుంటున్నారు. అక్కడ గూడా మీరు ఖచ్చితంగా ఎంటర్ అవుతారు. అక్కడ నంబర్ 1గా ఉంటారు. అదే మీరు ఇంకా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అంటే డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ లాగా అయ్యి బిజినెస్ స్టార్ట్ చేయాలి గార్మెంట్స్‌లో అట్లా అనుకుంటున్నారు. అది గూడా సక్సెస్ అవుతుంది అని ఇక్కడ చూపిస్తుంది. సో, అన్ని విధాలుగా మీకు ఏదో విధంగా మీరనుకున్న విధంగా మీరనుకునే దానికి ఇంకా ఎక్కువే డబ్బులు మీ చేతికి అందబోతున్నాయి. మీ దగ్గరికి రాబోతోంది ఆ లైఫ్ అనేది అని ఇక్కడ చూపిస్తుంది. అంటే చాలా మంచి ఆనందకరమైన జీవితం అనేది మీకొస్తుంది. అదేదో ఒకలాగా ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేయడమో, ఎవరో ఒకరు చెప్పడమో, ఓకే. ఇక్కడ అక్కడ ఉందంట, ఒక మంచి జాబ్ ఉందంట, లేకపోతే ఒక మంచి బిజినెస్ ఐడియాస్ ఉన్నాయంట. అని ఎవరో ఒకరి ద్వారా మీకు తెలిసి మీరు దాన్ని మొదలు పెట్టబోతారు. మొదలు పెడతారు. సక్సెస్ అవుతారు అని ఇక్కడ చూపిస్తుంది. సో, ఇదండి ఇవాల్టి రీడింగ్. సో, ఈ వీడియోకి మీరు మేనిఫెస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ అదృష్టం అంతా నాదే. నేను అనుకున్నది సాధిస్తాను. సాధించాను. నేను అనుకున్నది సాధించాను. అన్నింట్లోనూ నేను విజయం సాధించాను. ఈ అదృష్టం అంతా నాదే. నేను అనుకున్నది సాధించాను అనేసి మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. నాకు కామెంట్స్‌లో కూడా తెలియచేయండి. అలాగే ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన నంబర్స్ ఏంటి అనంటే 1111 1111 అనే క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ.